మహాకవి విప్లవ కవి సుబ్బారావు పాణిగ్రాహి గారు అంటారండి, ఎరుపంటే ఎందరికో భయం భయం, పసిపిల్లలే వారికన్నా నయం ఏమంటాడు ఆయన. నేను పసిపిల్లని కాబట్టి ఆయన ఎలసాలో చెప్పాడు. నమస్కారం మిత్రులారా, నిజంగా నాకు సన్మానం చేస్తున్నప్పుడు మీ కరతాళ ధ్వనులతో, మీ అభిమానంతో మీరు చూపించిన నిజంగా నాకు ఏడిపోతుంది సార్. మీకు వందనం చెప్తున్నా సార్, మీ అభిమానానికి వందనం అండి, మీ అక్షింతకు వందనం అండి. ప్రేక్షక దేవుళ్ళారా, మహానులారా వందనాలండి, మీడియా మిత్రులారా వందనాలండి. ఓకే, నేను సంవత్సరాలు సినిమాలు తీశాను, జుబులీలు తీశాను, 100 days తీశాను, 5 crores సినిమా ఇండస్ట్రీ నా రూట్ మళ్ళించా. ఐఎమ్ ఏ ట్రెండ్ సెటర్. సక్సెస్లు ఫ్లాపులు స్టిల్ మీ గుండెల్లోనే ఉన్నాను కాబట్టి ఇంకా సినిమా దిగుతున్నా. స్టిల్ 30 years ఇంకా తీస్తా. ధన్యవాదం. ఎప్పుడు నేను సన్మానాలు చేయించుకోలేదు, ఒప్పుకోలేదండి. నిజంగా సత్యనారాయణ గారు చెప్పినట్టు యానావులో మల్లాడి కృష్ణారావు మహానుభావుడు బ్రహ్మాండంగా ఆదరించారు. అందరికీ బంగారు కంకణం దొరికింది, ఇంత పెద్ద బంగారు కంకణం అది నా దొరికితే నేను స్వీకరించాల్సిన దండం పెట్టాను. నిజంగా అది వాస్తవం. చాలామంది చాలా అవార్డులు సన్మానాలు నేను ఎప్పుడు ఒప్పుకోలేదు సార్. ప్రప్రథమంగా ఇదే రవీంద్ర భారతిలో అక్కినేని నాగేశ్వరరావు తొరిగిన బంగారు కంకణం నేను తొడుక్కున్నానండి. అది నా అమ్మకి ఇచ్చానండి. వై? బికాస్ నేను అక్కినేని నాగేశ్వర ఫ్యాన్ అండి. ఆ మహానుభావుడు ఆశీస్సులు ఉంటాయి, అందుకే నేను ఒప్పుకున్నా ఆ మహానుభావుడు గురించి. అలాగే మహాతల్లి కృష్ణకుమార్ గారు, అక్కినేని నాగేశ్వర సిస్టర్ ఆవిడ, గొప్ప రచయిత్రి డాక్టర్ కృష్ణకుమారి, మహాసేవకురాలు. నేను పిచ్చి అక్కినేని నాగేశ్వర ఫ్యాన్ని. ఎప్పుడు కృష్ణకుమార్ గారు ఏం రచన చేసినా సరే, ఏం చేసినా సరే, మహాతల్లి ఏం చేసింది, ఏం రాసింది, మా నాగేశ్వర ఫ్యాను, ఆహాహా ఓ ఆనందం. ఆయన నాగేశ్వర మీద రాసిన పుస్తకం ఎన్నిసార్లు చదివాను. అలాంటి మహాతల్లి నేను బొంబాయిలో ఉంటే ఫోన్ చేసి, నారాయణమూర్తి గారు ఈ సంవత్సరం మీకు అక్కినేని నాగేశ్వర అవార్డు ఇస్తున్నాం, జీవన సాఫల్యం. అమ్మమ్మకి దండం పెడతాను, ఆయన ఫ్యాన్గా నేను వస్తాను, నా సన్మానం చేయొద్దామని దండం పెడతాను తల్లి అన్నానండి. నాగేశ్వర గారికి మీకు చాలా ఇష్టం. ఆ మహానుభావుడు ఎన్నోసార్లు చెప్పాడు, చాలా గొప్ప సినిమాలు తీస్తున్నాను నారాయణమూర్తి, ఆయన మీరు గుర్తించాలి, గౌరవించాలి. ఆయన యాక్సెప్ట్ చేయకపోయినా సరే నా అవార్డు మీరు ఆయనకి ఇవ్వాలి అని ఆ మహానుభావుడు ఆవిడతో చెప్తే, ఆఫ్టర్ ఆల్ నేను ఎక్కడెక్కడ నేర్చారండి. ఒక దండం పెట్టే తల్లికి వస్తానమ్మా అని చెప్పి వచ్చానండి. సన్మానం చేశారు. సన్మానం చేసినందుకు మీ అందరికీ దండాలు సర్దులారా, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఓ ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయలు అలాంటి రాజులు ఉన్నప్పుడు కళల్ని, కళాకారుల్ని, కవుల్ని గౌరవించేవారు. ఇప్పుడున్న గవర్నమెంట్ చాలామంది కళల్ని, కళాకారుల్ని ఎంత గౌరవిస్తున్నారో మీ అందరికీ తెలుసు. అలాంటి దశలో ఏ స్వార్థం ఆశించకుండా, అది సత్యనారాయణ గారు చెప్పిన విషయాలా, కోడి రామకృష్ణ గారు చెప్పిన విషయాలా, రేవ నరసింహ చెప్పిన విషయాలా, మౌంట్ ఆబులో ఆయన చేస్తున్న గొప్ప గొప్ప ఘనకార్యాలు బ్లాంక్ చెట్లు ఇవ్వడాలా, గజన్ శ్రీనివాసరావు చెప్పిన విషయాలు చూస్తుంటే ఆయనలో ఎంత మానవీయత ఉంది, ఎంత మానవత్వం ఉంది, ఎంత కళాప్రియుడు ఉన్నాడు. హ్యాట్సప్ టు హిమ్ అని నిజంగా ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నానండి. అలాంటి మంచి మనిషికి, మనసున్న మహారాజుకి, ఆంధ్ర కళాభోజుడు శ్రీకృష్ణదేవరాయటువంటి శ్రీ సారిపల్లి కొండలరావు గారికి, అక్కినేని నాగేశ్వరరావు సిస్టర్ గారు, మహారచిత డాక్టర్ అమ్మ, ఈ అవార్డు నీకు ఇస్తున్నాను నారాయణమూర్తి అని ప్రప్రదంగా చెప్పిన మహాతల్లి కృష్ణకుమారి గారికి, నవరత్న నటన సార్వభౌములు ఏం సత్యనారాయణ గారు, ఏం మహానుభావుడు, ఏం యాక్టర్. నిజంగా మహానుభావుని చూస్తుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని మన ముందు చూస్తున్నట్లు లెక్క. నీలవ్యక్తి విగ్రహం. ఏమి సత్యనారాయణ గారు, ఆయన ఈయన వేషం లేదు, మెప్పించిన వేషం లేదు. రామారావుకి మహంగా ఏ సినిమాలో సార్ రంగారావు ఉంటే ఫస్ట్ మొత్తం ఆయనకి వెళ్ళిపోతుంటాయి. అలాంటి దేవుడు చేసిన మనుషులో సత్యనారాయణ నన్ను గుడిసను అని రంగారావు కనిపించుకొని అసలు శిశుడు రంగారావు వంశుడు నువ్వే అని చెప్పించిన మహానటుడు శ్రీ కైకాల సత్యనారాయణ గారికి, మా గురువు గారు 150 చిత్రాలు పైన తీశారు, గిన్నీస్ బుక్ రికార్డ్ హోల్డర్. మా గురువు గారు తర్వాత మళ్ళా 140 చిత్రాలు తీసి ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా నేను దాసరి నారాయణ శిష్యుడిని అని నిరూపించుకుంటూ ఇంకా సినిమాలు తీస్తూ ఇంకా ఎన్ని రికార్డుల బద్దలు కొడతాడో తెలియని ఆ కోడి రామకృష్ణకు ఏమి చరిత్ర. కోడి రామకృష్ణ 140 చిత్రాలకి మామూలు విషయం అండి. శభాష్. వారికి రేలనసరాలు మనం నిజం చెప్పండి, ఒక్కొక్కరిది ఒక ట్రెండ్, జంజాల్ ఒక ట్రెండ్, చార్లీ చాప్లిన్ గారి ఒక ట్రెండ్, దాదా కొండాకి ఒక ట్రెండ్. అలాగే జంజాల్ గారి తర్వాత తెలుగు సినిమా చిత్ర పరిశ్రమకి మరో జంజాల ఏ మహానుభావుడు, ఆ ర్యాలింగ్ గారు ఉన్నారు నా అభిమానుడు మహానుభావుడు. మరి ఈయన ర్యాలింగ్ సీఎం ర్యాలింగ్ గారు ఉంటారు. ఏం సార్ మీకేమైనా ఆయనకైనా బంధుత్వం అంటే నిజంగా బంధువులు అటండి వారు.
నిజంగా మహానుభావుడు ర్యాలింగ్ గారి వారసత్వం నిజంగా డైరెక్షన్ చూపించాడు. ఆ ట్రెండ్ క్యామెరా సెక్టర్ ఆఫ్టర్ జంజల్ గారి తర్వాత ర్యాలీ నరసరావు ముద్ర చేయించుకున్నాడు. 70 సినిమాలు పైగా తీసి సక్సెస్ఫుల్గా ఉంటూ ఇంకా తీస్తున్నాడు. సెల్యూట్ టు ర్యాలీ నరసరావు వారికి. గజల్ శ్రీనివాసరావు గారు ఒక మనిషి మీద, ఓ ఇండివిజువల్ పర్సన్. ఎక్కడైనా ప్రపంచంలో ఓ ప్రభుత్వాలకు ఉంటాయి రేడియో సంస్థలు, ఓ సంస్థలకు ఉంటాయి రేడియో సంస్థలు, కానీ ఒక వ్యక్తికి ఒక రేడియో సంస్థ ఉంటుందండి. గజల్ శ్రీనివాస్ గారి పేరు మీద ఒక రేడియో సంస్థ ఉండడం అనేది ఆయన ప్రపంచపరంగా ఆయన గజల్స్కి, ఆయన వాయిస్కి, ఆయన పాటకి, ఆయన మాటకి వినడానికి ఎంతమంది శ్రోతలు ఉన్నారో మీరు చూసుకోండి. అంత స్థాయికి వెళ్ళిన గజల్ శ్రీనివాస్ గారికి, మహానుభావులు మీడియా మిత్రులకు, అనేక మంది కళాకారులు, ఇవాళ నాటక పోటీలు ఎందరో ఉద్దండ నటీనటులు, రచయితలు, దర్శకులు, మహనీయులు, జడ్జెస్, వారందరికీ ఇవన్నిటితో పాటు సారిపల్లి కొండలరావు ఓకే, ఆయన డబ్బు పెడతాడు, ఫంక్షన్ చేస్తాడు, కరెక్టే, కానీ జరిపించే నాదుడెవడు? తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు? రాళ్ళెత్తిన కూలీలు ఎవరు? మహాకవి శ్రీశ్రీ అంటాడు ఆయన. సాధారణ ఓకే బాగానే ఉంది, ఔరంగజేబు కట్టించాడు, ఇంకోటి కట్టి తీసిపడి తెప్పండి, దాన్ని కట్టించింది ఎవరు? రాజులు డబ్బిస్తే కట్టే ఆ కార్మికులు, శ్రామికులు ఎవరైతే ఉన్నారో అలాంటి ఈ యువకళావాహిని సంస్థ ఆ వైకే నాగేశ్వరరావు గారికి, ఆ సభ్యులకి, ఆ మహనీయులకి అందరికి కూడా నా వందనాలు చెప్తున్నానండి. ఇక మిత్రులారా, అవార్డులు ఇవన్నీ ఓకే, వై ఐఎమ్ గోయింగ్ టు యాక్సెప్ట్, బికాజ్ నరసింహరావు గారు, సత్యనారాయణ గారు, రామకృష్ణ గురించి బాగా చెప్పారు. ఎందుకంటే రామకృష్ణ నరసింహరావు నేను బాగా ఫ్రెండ్స్ అండి. సత్యనారాయణ గారు పెద్ద అయినండి, నేను చాలా పేదవాడిని సార్. మా అమ్మ ఇచ్చిన 70 రూపాయలతో నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళానండి. అయితే ఈ బిలీవ్ మీ మై ఫ్రెండ్స్, నేను పిచ్చిన నాయసారి ఫ్యాన్ని. ఎవరి కోసం అసలు యాక్షన్ చేసుకోవడమే. ఎక్కడే యాక్షను? మీరు నమ్మండి, నేను మీకెలా గొప్ప నాటక కళాకారుడు కాదు. నేను నాటకాలు ఆడలా. నేను కాలేజీ ప్రెసిడెంట్ని, ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీని, సత్ర ప్రెసిడెంట్ని, పూర్వసం కమిటీ ప్రెసిడెంట్ని, సోషల్ సెక్రటరీని, రిక్షా యూనియన్ ప్రెసిడెంట్ని, ఫెడరేషన్ కన్వీనర్ని, ఓ పెద్ద విద్యార్థి నాయకుడిని, ఎమర్జెన్సీ పీరియడ్లో డిఎన్టీ పోలీసుతో అదో చరిత్ర నాది. నేను నాటక కళాకారుడు పెద్దగా ఏం కాదు, నాకు ఇచ్చేస్తుంటారు అందరూ. కానీ ఓన్లీ నేను రామారావు గారిని, నాగేశ్వరరావుని, మహామహులు అందరిని ఇంప్రెస్ చేసుకోవడం అదే నాకు వచ్చిన యాక్టింగ్ అండి. నా ఆడియన్స్ ఎవరంటే గేదెలు, పక్షులు, ఆవులు, సముద్రాలు, గురిజి కొండలు, నదులు, ఇవే నా ఆడియన్స్ అండి. దట్స్ మై డయాస్. కిరణాయస్ ఆయన అవార్డు నేను చాలా నా జన్మ ధన్యమైపోయిందండి. ఇక మిత్రులారా, నాగేశ్వరరావు ఏంటి మన ఆయన గురించి చెప్పుకోవాలి. పెద్దలు బాగా చెప్పారు, నా దోషం చెప్తాను, దయించి కాస్త వినండి ప్రజలారా. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రప్రదంగా మనం చూడాలంటే మన గురించి సూపర్ స్టార్స్ సత్యనారాయణ గారు చెప్పాలని, నాగయ్య గారు, సిహెచ్ నారాయణరావు గారు, నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఒక సినిమాకి 5,000 తీసుకున్న రోజుల్లోనే నాగయ్య గారు 1,00,000 రూపాయలు తీసుకునేవారు. అంతటి మహా స్టార్ అయిన తంజావూరు రాజులు, మైసూరు మహారాజులు, వెంకటగిరి రాజులు ఆయన వేషాలు చూసి ఒక మహానుభావుడిని ఆయనకి ఏనుగు అంబారీల మీద ఊరేగింపజేసి పాదాలు నీళ్లు కట్టుకుని చూసిన మహానుభావుడు నాగయ్య గారు. అలాంటి నాగయ్య గారు తరమైన తర్వాత ఓ బాలరాజు, ఓ ముగ్గురు మరాఠీలు, ఓ కీలుగుర్రం, ఈ 3 సినిమాల హ్యాట్రిక్లతో నాగేశ్వరరావు గారు అసలు సిసలు సూపర్ స్టార్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏర్పడ్డాడు. అక్కడ దట్ ఈస్ ఏఎన్ఆర్. చిన్న కుర్రాడు, సీతారాం జన్మ చేశాడు, చాలా బాగున్నాడు, నాజుగుడ్డ బాగున్నాడు. వేరు అక్కడి నుంచి ఆ సినిమాలు 100 డేస్, బళ్ళు, ట్రాక్టర్లు, నాగేశ్వరరావు ఎరా స్టార్ట్ అయిపోయింది. అలాంటి నాగేశ్వరరావు ఎరా స్టార్ట్ అయిన తర్వాత పాతాళ భైరవిలో రామారావు అనే మహోన్నత మహానుభావుడు ఎంటర్ అయ్యాడు. ఆ పాతాళ భైరవికి నాగేశ్వరరావుని పెడదామా, రామారావుని పెడదాం అంటుంటే, వాణి స్టూడియోలో కోర్టులో వాళ్ళిద్దరు టెన్నిస్ ఆడుతుంటే రామారావు కొట్టిన షాట్ వెళ్తుంది బలంగా, ఆ దెబ్బకి ఎక్కడికి వెళ్ళి పెడితే పాతాళ భైరవి తోటరామవుతుంది కరెక్ట్ అన్నాడు మహానుభావుడు. అక్కడ సీన్ మారిపోయింది. రామారావు పాతాళ భైరవిలో తోటరాముడు. అక్కడి నుంచి జానపద హీరో రామారావు ఆకాశ తెతువు ఎదిగిపోయాడైనా, నాగేశ్వరరావు గారికి అప్పటిదాకా పోటీ లేదు, ఓ పోటీదాడు వచ్చాడైనా. ఏంటి నాగేశ్వరరావు గొప్పతనం? రామారావు అంత హ్యాట్ కాదు ఆయన, రామారావు అంత అందగాడు కాదు, రామారావు అంత వాయిస్ కాదు, కానీ రామారావుతో డి అంటే డి అనాలి. రామారావు చదువుకున్నవాడు కాడే నాగేశ్వరరావు. అలాంటిది 60-70 ఏళ్ళుగా రామారావుతో డి అంటే డి అని, ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. నువ్వు రాముడు వేస్తే నేను విప్రాణం వేస్తాను, నువ్వు పల్లా కృష్ణదేవుడు వేస్తే నేను తెనా రామకృష్ణుడు వేస్తాను, నువ్వు పల్లా వేస్తే నేను బాటసారి వేస్తాను, నువ్వు పల్లా ధూళి వేస్తే నేను దేవదాస్ వేస్తాను అని
దెబ్బగా వచ్చి నిలబడ్డాడంటే అక్కినేని నాగేశ్వరరావు ఎంత గొప్పవాడు మీరు అర్థం చేసుకుంటాడు. ఆయన తెలివితేటలు స్వీయ లోపాలు అంటాడు. ఆయన తెలిసి ఆయన లోపాలు ఏంటో. ఈ భూతలం మీద సినిమా రంగంలో ఇద్దరు యాక్టర్లు ఏ యాంగిల్ మహా అందగాడు. వరీ చార్లటన్ హెస్టన్ మీ అందరూ తెలుసు. బెన్హార్ విన్నారా తమిళ పేర్లు? బెన్హార్, చార్లటన్ హెస్టన్ అప్మోస్ట్ హాలీవుడ్ యాక్టర్. అలాంటి హీరో ఏ యాంగిల్ చాలా గొప్ప ఉంటాడు. మళ్ళా ఎగైన్ ఎవరంటే ఓన్లీ ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావుని చార్లటన్ హెస్టన్ పక్కన పెడితే మళ్ళా చార్లటన్ హెస్టన్ అవుట్. అవర్ రామారావు కేమ్ ఫస్ట్. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఎన్టీఆర్స్ పర్సనాలిటీ. అలాంటి పర్సనాలిటీతో నాగేశ్వరరావు అంటే మామూలు విషయం అండి. ఏమి నాగేశ్వరరావు గారండి. రామారావు గారు ఆవేశాన్ని ఉద్రేకాన్ని పాల్పరుస్తుంటే అక్కినేని నాగేశ్వరరావు గారు బాధని, మనసుని, తదాత్మని, ప్రేమని ఏమి చేశాడు ఆ మహానుభావుడైన. దేవదాసులాగా అయిపోతే ప్రేమించి అందరూ ప్రేమికులు కదండి కుర్రోళ్ళందరూని. మనందరికీ ముందు నాగేశ్వరరావు రోల్ మోడల్. మేమందరూ కాలేజీలో అలా వెళ్తున్నామంటే అమ్మాయి వస్తుంటే అందమైన అమ్మాయి వస్తుంటే ఏ అమ్మాయి మాట్లాడాలి ఓ తల్లి వస్తుందంటే మేమందరూ అక్కినేని నాగేశ్వరరావు ఫీల్ అయిపోవడమే. జస్ట్ ఇలా నేనే అమ్మ ఏంటో ఏందో నాగేశ్వరరావు గారు అక్కడి ఇలా ఫీల్ అయిపోవడమే. ఆయన 3/4 లైక్ రిపెక్ లైక్ దేవానం లైక్ నాగేశ్వరరావు 3/4 ఫైవ్ బికాస్ 3/4 నాగేశ్వరరావు చాలా అందంగా ఉంటాడు. ఆయన హీరోస్ ఎలా ఉంటాడో బాగుంటాడో అది తెలుసు ఆయన. కాబట్టి ఆ యాంగిల్ పెడుతున్నాడు. ఇలా పెడుతున్నాడు గురువు గారు. రామారావు ఎలాగో అందుగాడే బట్ నాగేశ్వరరావు 3/4. అలాగే మన అందరూ కాలేజీ వేస్తారు. మేమందరం మీరు కదా మాకంటే మీరు చాలా పిల్లగాడు అమ్మాయి ఇస్తే చాలు ఇలా ఫీల్ అయిపోయింది నాగేశ్వరరావు గారు లాగా. అమ్మ దట్ ఈస్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ నాగేశ్వరరావు గారు అండి. ఏమి నాగేశ్వరరావు గారు అండి ఏం చెప్తాడు అలాంటిది. మళ్ళీ ఏ అమ్మాయి అయినా లవ్ ఆడిపోతే మళ్ళీ దేవదాసులో మేమే మళ్ళా అది నాగేశ్వరరావు లాగే. కుడి ఎడమైతే పొరపాట్లయితే మళ్ళీ పాడుకోవడం తిరిగి అమ్మవాడి అంటే జీవితాలను నాశనం చేసుకోవాలా? జీవితాలను నాశనం చేసుకోకూడదు. దానికోసం మళ్ళీ ఎవరైనా లవ్ రేసులో అయితే ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి ఎవరు వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా నీ అమ్మ. కాబట్టి అదే నాశనం మళ్ళీ యాక్టర్ చెప్పాడు మన లవర్ మనం ప్రేమించదా మనని ఆవిడ సుఖంగా ఉండాలి మళ్ళీ మనం బ్లెస్ చేద్దాం. సో దట్ ఈజ్ నాగేశ్వరరావు అంటే మనసుకి వైద్యం చేసిన మహానుభావుడైన మానసిక వైద్యుడైన. దట్స్ వై బికమ్ డాక్టర్. ఆయన చదివిన 5వ తరగతి కానీ ఎన్ని కాలేజీలు కట్టించాడు. విద్యకి ఎంత దానం చేశాడు మహానుభావుడైన. ఇంగ్లీష్లో చెప్తే రామారావు నాగేశ్వర రామకృష్ణ మంచి అదే చెప్పాడు బాగా చెప్పాడు. పడవ ప్రయాణం కెన్ యూ బిలీవ్ మా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగేశ్వరరావు గారు లాగా ఇంగ్లీష్ యాక్షన్తో ఇప్పుడుకొచ్చి ఎవరిని మాట్లాడిన చూడాల. దట్ ఇస్ ది గ్రిప్, దట్ ఇస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఏఎన్ఆర్. ఇక నాగేశ్వరరావు గారు యూ బిలీవ్ మీ మై ఫ్రెండ్స్ ఆయన ఎంత గొప్ప యాక్టర్ అంటే దేవదాస్ సినిమా వచ్చినప్పుడు అది ఆల్రెడీ బిమల్ రాయ్ డైరెక్షన్లో ఓ సినిమా వచ్చేసింది ఆల్రెడీ. మళ్ళీ దిలీప్ కుమార్ యాక్ట్ చేశారు, నాగేశ్వరరావు యాక్ట్ చేశారు. ఆ యాక్ట్ చేసిన సినిమాలు పరిశీలించినప్పుడు హూ ఇస్ ద బెస్ట్ దేవదాస్ అని పెద్ద టాపిక్ వస్తే బికాస్ శరత్చంద్ర రోడ్ ద దేవదాస్ ఇట్స్ ఎ బెంగాల్ నావల్. అప్పుడు నాగేశ్వరరావు గారికి దిలీప్ కుమార్ గారికి కంపేర్ చూస్తే చాలా మంది పెట్టుకొని చూస్తుంటే ఆ జడ్జెస్ చివరికి దిలీప్ కుమార్ అంటే ట్రాజడీ కింగ్ ఆఫ్ ఇండియా, మామూలు యాక్టర్ కాదు ఆయన, మామూలు యాక్టర్ కాదు. అలాంటి దిలీప్ కుమార్ కంటే అక్కినేని నాగేశ్వరరావు ది బెస్ట్ అని తీర్పిచ్చారని. దట్ ఈస్ ది క్రిటిసిజం ఆఫ్ అక్కినేని నాగేశ్వరరావు గారు. ఒక రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో ఉన్నాడు కాబట్టి ఆయన వాల్యూ మనకు తెలియలా, ఆయన హిందీలో యాక్ట్ చేసినట్టు తెలిసిపోయింది. లతా మంగేష్కర్ గారు ఆ వేషం చూసి నాగేశ్వరరావు గారిని ఆయన బాబాయ్ ఇదే నాగేశ్వరరావు యాక్టింగ్. షీ బికేమ్ ఫ్యాన్ ఆఫ్ ఏఎన్ఆర్. ఏంటి దిలీప్ కుమార్ చేసింది ఏంటి, నాగేశ్వరరావు చేసింది ఏంటి, ఎందుకు కొలమానం ఎక్కువైందంటే దిలీప్ కుమార్ ఎక్కడో అండర్ కొంచెం తక్కువ చేశాడండి, నాగేశ్వరరావు గారు సరిపడా చేశాడండి. కాబట్టి నాగేశ్వరరావు చేస్తున్నప్పుడు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యామండి అని జడ్జెస్ చెప్పారండి. ఏమి నాగేశ్వరరావు గారు అండి. అలాగే మీకు తెలుసా మీకు మిత్రులారా మూగ మనసు సినిమా ఉంది. యూనో ఫారెన్ నుంచి ఏ యాక్టర్ వస్తుంటారు, ఇంగ్లీష్ యాక్టర్ కానీ ఎవరైనా సరే ప్రప్రదంగా వాడు రెస్పెక్ట్ చేసే యాక్టర్ ఇన్ ఇండియా దట్ ఇస్ శివాజీ గణేశన్. ద లైన్ ఆఫ్ యాక్టింగ్, ద లైన్ ఆఫ్ ఇండియా దట్ ఇస్ శివాజీ గణేశన్. అలాంటి శివాజీ గణేశన్ గారు మన అక్కినేని నాగేశ్వరరావు చేసిన మూగ మనసు సినిమాని తమిళంలో తీస్తే మహాతల్లి మహానటి సావిత్రి గారు డైరెక్ట్ చేశారు ఆ సినిమాని.
అట్టర్ ఫ్లాప్ అయిందండి. అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకైంది అట్టర్ ఫ్లాప్? మళ్ళీ నాగేశ్వరరావు యాక్టింగ్, శివాజీ గణేశన్ యాక్టింగ్. అక్కడ దిలీప్ కుమార్ యాక్టింగ్ ఎంత ఉండాలో అంతకంటే తక్కువ ఉంది. ఇక్కడ మూగ మనసుల్లో తమిళంలో శివాజీ గణేశన్ యాక్టింగ్ ఎంత ఉండదు దానికంటే ఎక్కువ ఉంది మోతాదు. నాగేశ్వరరావు సరిపడా ఉంది కాబట్టి జయరాజు నాగేశ్వరరావు సక్సీడ్. అంటే కొన్ని వేషాలైనా దిలీప్ కుమార్ గారి కంటే శివాజీ గణేశన్ గారి కంటే అంత గొప్ప చేసేటంటే ఎంత మహానటుడు ఎక్కిన నాగేశ్వరరావు, ఎంత మహానటుడండి, మనసు గర్వించాలండి. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాదు, భారతదేశ సినిమా పరిశ్రమలోనే డాన్సెస్కు ఒరవడి పెట్టిన హీరో అక్కినేని నాగేశ్వరరావు అండి. ఏమక్కడ ఆయన చరిత్ర ఏంటి, ఆయన క్యారెక్టర్స్ ఏంటి, ఆయన లెజెండ్ 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 లెజెండ్. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాసు నుంచి హైదరాబాద్ తరలి రావడంలో అక్కినేని నాగేశ్వరరావు రోల్ ఎంత ఉందండి. ఏం రోల్ ప్లే చేయడం మహానుభావుడు. నిజం చెప్పాలంటే ఎందరో మహానుభావులు కృషి చేశారు. 80% కృషి నాగేశ్వరరావు అండి. ఎందుకంటే రామారావు డి రామారావు సగం సినిమాలు, నాగేశ్వరరావు సగం సినిమాలు, సగం సినిమాలు ఇక్కడ మొత్తం ప్రప్రదంగా అనంతపురం స్టూడియో కట్టాడు. అంటే యాజ్ ఏ అంటే జన్మభూమిని, తెలుగు తల్లిని, ఆ తెలుగు తల్లికి రుణం తీర్చుకోవడం కోసం ఆయన వచ్చి ఆ కాంట్రిబ్యూట్ చేసేందుకు మనం సెల్యూట్ చేయాలి. ఇక నాగేశ్వరరావు చూంటారని అనేక చెప్పుకోవచ్చండి. ఆ మహానుభావుడు అవార్డు నాకు ఎక్కడ మీరు నమ్ముతారు సార్లు, ఇదే రవీంద్ర భారతితో ఈ మహాతల్లి, రవీంద్ర భారతి మహాతల్లి మహాతల్లి మహాతల్లి. ఇక్కడ ఎందరో మహానుభావులు వాయిస్లు, పాటలు, నటులు చేశారు. అందుకే ఆ మహానుభావులందరూ నమస్కారం అండి. ఏమి రవీంద్ర భారతి ఇటువంటి కళాకారులు గజ్జిగట్టి ఆడారు, పాడారు, మాడారు. మా మహాతల్లి ఇదే డయాస్ని అక్కినేని నాగేశ్వరరావు నన్ను ఇమిటేట్ చేశారు సార్. ఏ అక్కినేని నాగేశ్వరరావు గారిని, ఏ ఎన్టీ రామారావు గారిని ఇమిటేట్ చేసి నేను తెలుగు సినిమా ఫీల్డ్కి వచ్చానో అదే నా అభిమాన నటుడు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు ఈ డయాస్ మీద నాకు స్వర్ణ కంకణం దొరికి నన్ను ఇమిటేట్ చేసేస్తారు. అంతకంటే ఏం చేస్తారు సార్ నాకు? దట్ ఈస్ ది గ్రేటెస్ట్ సర్టిఫికేట్. నాకు రామకృష్ణ అన్నాడు మిత్రుడు, అమెరికాలో ఎక్కడికి వెళ్తాను ఇమిటేట్ చేస్తారు. చేస్తారు. ఎన్టీ రామారావు నుంచి అనేక మంది చేస్తారు, నన్ను చేస్తారు. రికార్డింగ్ డాన్సర్ రామారావు నుంచి అందరూ చేస్తారు, నన్ను చేస్తారు. దట్ ఈస్ మై స్టాండర్డ్ అండ్ స్టార్డమ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ యువర్ పీపుల్. సెల్యూట్. బట్ నాగేశ్వరరావు చేయడం బాబోయ్, రామారావు అయితే ఇలా చేస్తాడు, అదే నేనైతే ఇలా చేస్తాను, అదే నారాయణమూర్తి అయితేనా అని మొదలెట్టాడైనా. ఆ మహానుభావుడు చమత్కారం. ఈ రవీంద్ర భారతిలో మీ అందరి ముందు చాలాసార్లు మహానుభావుడు. నేను కన్నా బంజారా హిల్స్ నుంచి రవీంద్ర భారతికి నడుచుకుంటా వస్తే నాగేశ్వరరావు పని అయిపోయింది అట్టారు. అదే నారాయణమూర్తి జుబ్లీ హిల్స్ నుంచి రవీంద్ర భారతికి బెంజ్ కారులో వస్తే తెరకెక్కింది అంటారు అని ఆ మహానుభావుడు ఎన్నోసార్లు డయాస్ మీద నా గురించి చెప్తుంటే, నన్ను ఇమిటేట్ చేస్తుంటే ఇంతకంటే ఏం కావాలి సారు. సో ఆ దశలో ఆ మహాతల్లి, ఆ కృష్ణకుమారమ్మ నాకు నిజంగా నాగేశ్వరరావు ఆవిడ ప్రకటించడం, ఆ సారిపల్లి కొండలరావు గారు దీవించడం, వైకే నాగేశ్వర అందరూ ఇవ్వడం, మీరందరూ నన్ను బ్లెస్ చేయడం నా అదృష్టం అండి. ఈ దశలో ఒకే ఒక ముక్క చెప్పేసి నేను ఫినిష్ చేస్తాను. గురించి మిత్రులారా, మా గురువు గారి గురించి చెప్పుకోవాలి నేను. మిత్రులారా, ఈవేళ మన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే 10 కోట్లు ఖర్చు పెట్టాలి. ఈవేళ ఒక ఎంపీ అవ్వాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాలి. అంటే ఎవడు కోటీస్తాడు. సో నౌ దిస్ పాలిటిక్స్ బికెమ్ మార్కెట్. మనీ 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 ఇట్స్ బికెమ్ ఎ బై బిజినెస్. ఇది ప్రజాస్వామ్యం కాదు, ధనస్వామ్యం అయిపోయింది. వాట్ అబౌట్ రిమైనింగ్ పీపుల్? బరువు బలహీన వర్గాల సంగతి ఏంటి? పేదవాళ్ళ సంగతి ఏంటి? దళితులు, ఆదివాసుల సంగతి ఏంటి? వాళ్ళు ఇప్పుడు రాకూడదు అధికారంలోకి. అలా ఒక రాజకీయ రంగంలోనే కాదు, సినిమా రంగంలో కూడా. ఈవేళ మన సినిమా ఫీల్డ్లో ఆ రోజుల్లో ఓ నాగేశ్వరరావు వచ్చినా, రామారావు వచ్చినా, సత్యనారాయణ గారు వచ్చినా, నేను వచ్చినా, రామకృష్ణ వచ్చినా, అనేక మంది ఎందరో వచ్చినా, ఎక్కడి నుంచో రూట్స్ నుంచి వచ్చాం, కృషి చేసాం. ఎవరో మహానుభావులు మనకు దండం పెడితే మేలు చేశారు, ఇలా వచ్చాం, ఓకే. బట్ ఈరోజు మీ గన్నా 10 కోట్లు ఆస్తుంటే మీ అబ్బాయి మర్నాడు హీరో. మీ గన్నా 100 కోట్లు ఉంటే మర్నాడు మీ అబ్బాయి ఇంటర్నెట్లో హీరో. పబ్లిష్ చేస్తారు బీభత్సం. చివరికి ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ లాంటి దేవగౌడ్ గారు, ఈవేళ దేవుడి గౌడ్ గారు ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, కుమారస్వామి గౌడ్ గారు ఎక్స్ సీఎం ఆఫ్ బెంగళూరు, ఈవేళ పబ్లిసిటీ ప్రమోట్ చేయడం కోసం హైదరాబాద్ వచ్చి నా మనవడిని ఆశీర్వదించడానికి ప్రమోట్ చేస్తున్నారంటే ఈవేళ ఎంతమంది కోటీశ్వరులు ఈవేళ సినిమాలు తీస్తున్నారు మనవాళ్ళని పెట్టి, మనవరాళ్ళని పెట్టి. అలాగే మన సినిమా ఫీల్డ్ ఎక్కడైనా సరే నేనేం శాడిస్ట్ని కాను. వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. హ్యాట్స్ ఆఫ్, సెల్యూట్. నెక్స్ట్ సినిమా ఆదరిస్తారు మీరు, లేకపోతే జయగౌడ్ చాలంటారు మీరు. మ్యాటర్ ఇస్ ఓవర్.
కానీ పేదవాడికైనా ఉన్నవాడికైనా సినిమా యాక్టర్ అవ్వాలని కొన్ని యాంబిషన్స్ కళ్ళగంటాడు. నేను యాక్టర్ అవ్వాలి, నా యాక్షన్ జనం క్లాస్ కొట్టాలి, నన్ను చూసి రేపు పేపర్లో వెయ్యాలి, అలా వెయ్యాలి ఓ అని ఆస్తూనే వస్తుంది. కానీ ఈవేళ ఏ పేదవాడికైనా అవకాశం ఉందా? లేదు. ఏ పేదవాడిని ఇవాళ హీరో అవుతున్నాడా? లేదు. మరి ఎలా? ఇదేం ప్రభుత్వ సంస్థ కాదు, ఇట్స్ ఏ ప్రైవేట్ సంస్థ సినిమా ఫిల్మ్స్. అలాంటి ప్రైవేట్ సంస్థలో మాలాంటి బడుగు బలహీన వర్గాల కోసం, సప్పన వర్గాల కోసం ఎందరో పేదవాడు ఊరిని ఓడని అమ్మని నాన్ని వదులుకొని మద్రాసు వస్తే అక్కడ ఇదిగో నేనున్నానని మాకు వేషాలు ఇచ్చి మమ్మల్ని హీరోలు చేసి నటులు చేసిన మహానుభావుడు మా గురువు దాసనారాయణ. ఇది సినీ అంబేద్కర్. ఇది సినీ అంబేద్కర్. అంబేద్కర్ కావాలి. అలాగా నేను ఇండస్ట్రీని ఈ సభాముఖంగా నేను కోరుకునేది ఏంటంటే, ఓ విజయ సంస్థల, ఓ వెల్లి ప్రసాద్ గారిలాగా, ఓ ఆది సుబ్బారావు గారిలాగా, ఓ మా గురువు గారిలాగా, ఓ కోడి రామకృష్ణలాగా, ఓ నానా, ఓ తేజలాగా, ఓ శేఖర్ కమ్ముల్లాగా, ఇంకా అనేక మంది వాళ్ళ దిల్రాజు గారిలాగా, రామారెడ్డి గారిలాగా ఎందరో మహానుభావులు చాలా మందిని పరిచయం చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ ఇప్పుడు వస్తున్న ఆల్ టాప్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ దయచి మీ అబ్బాయిని మీరు హీరో చేసుకోండి, సంతోషం, సక్సెస్ అవ్వండి, వెరీ వెరీ హ్యాపీ. కానీ ఆ తల్లి, ఆ పేదవాడు ఎవరైతే ఉన్నారో అన్న కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కూడా మీరు హీరో వేషాలు ఇవ్వండి, వాడిని ఎంకరేజ్ చేయండి. దట్స్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ దిస్ డయాస్. అందరూ జ్ఞానం ఎవరిదండి? జ్ఞానం ఒక సొత్త. ఏమండి జ్ఞానం ఒక సొత్త అండి? నేను పేదవాడిని, ఇంగ్లీష్ కానిట్లోకి వెళ్ళలేదు, నేను బిఏ చేశాను తెలుగు మీడియం, నాకు ఇంగ్లీష్ రాదు. అరే ఆ సార్ ఉన్నాడు, ఆ సార్ బాగా డబ్బు ఉన్నాయన ఇంగ్లీష్ కానిట్ పంపాడు, వాడు బాబు బ్రహ్మాండంగా ఇంజనీరింగ్ అయ్యాడు, డాక్టర్ అయ్యాడు, అమెరికా వెళ్ళాడు, హ్యాపీ ఓకే ఆయన అదృష్టం. నాకు లేదు భాయ్, మరి నేనేమవుతున్నానండి? ఈ దేశంలో ఉన్న డబ్బున్న వాళ్ళందరూ, వాళ్ళ పిల్లలందరూ కలెక్టర్లు, డాక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతుంటే పేదవాళ్ళ పిల్లలందరూ కూడా గన్మెన్లు, పోలీసు వాళ్ళు, అటెండర్లు, ప్యూన్లు ఎలా అవ్వాలా? మా సినిమా ఇండస్ట్రీ జూన్ ఆర్టిస్టులు, సపోర్ట్ గారు అవసరం ఇవ్వడం నాకు లేదు. ఇలా కావాలా? వాట్ ఇస్? కాబట్టి మిత్రులారా, సినిమా పరిశ్రమ పెద్దలారా, దయించి అందరికీ మీరు అవకాశాలు ఇప్పించండి. అందరూ వీళ్ళే అవకాశం వస్తే వాళ్ళే టాపర్స్ వస్తారు అని నేను సినిమా పరిశ్రమ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు న్యాయ నిర్ణేతలకు సన్మానం. ఎస్ ప్రేక్షకులు కోరుకుంటున్నారు పాట. అరే భాయ్, మీరు కోరితే పాడాల్సిందే. యువర్ ది టాపర్స్. ఏమి అరే బ్రదర్స్, మీ చప్పట్ల కోసం, మీ ఇళ్ళ కోసం బాబు మీ మద్రాసు వచ్చింది. అవి రాకపోతే మహాకరిత ఉస్తాదు. నా సినిమాలు ఎన్నో సూపర్ డూపర్ హిట్లు అవ్వాలంటే కారణం, ఇలా మీరు పాడమంటున్నారంటే కారణం, ప్రపంచపరంగా నేను ఇన్వైట్ చేస్తున్నారంటే కారణం ఆ పాటల వల్లే, ఆ ప్రజా కవుల వల్లే, ఆ ఉద్యమ నేపథ్యం వల్లే. సో ఆ ప్రజా కవులకు, ఆ జానపద బాణీలకు నా వందనం చెబుతూ కీర్తి శేషు గూడ అంజీ గారు రాసిన పాట ఒక పల్లె పాడతాను మిత్రులారా. ఎస్, గజల్ శ్రీనివాస్ గారు వినండి బ్రదర్. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. సుత్తి మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనదే. సుత్తి మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనదే. బండి మనదిరా, బండెడ్లు మనదిరా, బండి మనదిరా, బండెడ్లు మనదిరా. నడుమ దొరయేందిరో, అని పీకుడేందిరో, దులుము క్యారే. దొర మీన్స్ హియర్ నాట్ క్యాస్ట్. దోపిడీదారుడు, జులుం పాటించేవాడు, శ్రామికుల రక్తం తాగేవాడు. కాబట్టి శ్రమజీవులు మేము వారి అని ప్రశ్నించేది ఈ పాట. ఎవరి సంపద దక్కాలనేదే ఈ పాట. నమస్కారం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.